నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును కప్పివేసిన పొగమంచు. రైల్వే స్టేషన్ రహదారుల్లో పొగమంచు ఎక్కువగా ఉండడంతో తప్పని అవస్థలు. లైట్లు వెలుతురులో రాకపోకలు సాగించిన వాహనాలు. దేశంలోనే గూడూరు పాలిటెక్నిక్ కళాశాలకు 4వ స్థానం. తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బీజేపీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. గూడూరు సమీపంలోని పోటుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఎన్నికైన అనంతరం మాట్లాడిన గాలి ప్రకాష్ నాయుడు తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల దేశంలోనే మైనింగ్ కళాశాలల్లో 4వ స్థానంలో ఉండడం సంతోషంగా ఉందని, క్రీడల ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు. 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థుల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు పాలిటెక్నిక్ కళాశాల దేశంలోని మైనింగ్ కళాశాలల్లో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కళాశాలకు రోడ్డు అధ్వానంగా ఉందని, అప్పట్లో రోడ్డు వేయించామని గుర్తు చేశారు. పురుషులకు దీటుగా మహిళలు కూడా క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. చాలా సంతోషం. ఈరోజు మా గూడూరులో పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా మా అందరికి కూడా గర్వకారణం. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఈ పాలిటెక్నిక్ కళాశాల 1957లో స్థాపించబడిందని చెప్పి, అలాగే ఇండియాలో ఉన్నటువంటి మైనింగ్ ఇన్స్టిట్యూట్లో మన గూడూరు కూడా 4గుట్లో ఒకటిగా ఉందని చెప్పారు. నిజంగా చాలా గర్వకారణం. ఇండియాలో 4 ఇన్స్టిట్యూట్ అంటే తమాషా విషయం కాదు. అట్లాగే మీ అందరికీ తెలుసో తెలియదు, నేను కూడా పక్కన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ని, అలాగే మన చించురామయ్య కూడా ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంటే. మాతో ఎలక్షన్స్, చివరి ఎలక్షన్స్ ఈ కాలేజీలో మాకు తెలిసి రవీందర్ రెడ్డి, ఆయన లాస్ట్ చైర్మన్ అనుకుంటాను నాకు తెలిసి. అక్కడ ఆ కాలేజీలో నేను చైర్మన్ని, చించురామయ్య సెక్రటరీ. మాతో కాలేజీలో ఎలక్షన్స్ అని కూడా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా కాలేజీ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే మా జాయింట్ డైరెక్టర్ గారు మీకు అన్ని విషయాలు చెప్పారు. ఖచ్చితంగా ఏదన్నా పొరపాటు ఏమైనా జరిగితే మీరు డైరెక్ట్గా ఎంక్వైరీకి పోయి కంప్లైంట్ చేయాలి, కానీ మీరు మీ తోటి జట్టుపై ఉన్నటువంటి పిల్లలతో వాగ్వివాదానికి దిగకూడదని చెప్పి కూడా చెప్పారు. నిజంగా అది వాస్తవం. ఎందుకంటే రాణించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా గూడూరు పిల్లలకు కూడా తెలియజేస్తున్నాయా, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
మీ రోడ్డు అంతా అన్యాయంగా ఉండింది. ఇక్కడ నేనే రోజు ఈ రోడ్డు వేయించా. అలాగే నేను కాలేజీ చైర్మన్గా ఉన్నప్పుడు మొత్తం రోడ్డు అంతా ఇబ్బంది. కాలేజీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు. నెల్లూరులో ప్రజా విజ్ఞప్తులు దినమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నేను ఇక్కడ నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్ని తీసుకెళ్లి ఇంకా మరికొందరు మాట్లాడారు. కాలేజీ నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు, అదేవిధంగా వాళ్ళతో పాటు వచ్చినటువంటి పీడీలు కావచ్చు, స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లోకల్ కాలేజీ నుంచి డిసిగ్నేట్ చేయబడినటువంటి పీడీలు, పీఈటీలు, ఈ కాలేజీకి సంబంధించినటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క IPSGM ఇనాగరేషన్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ శుభాభివందనాలు. మీరందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్ కలిగి పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డిసిగ్నేటెడ్ పీఈటీలు, పీడీలు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అకంపెనీ అయినటువంటి స్టాఫ్ కొంతమందికి ఈ యొక్క రూల్స్ తెలియచ్చు, తిరిగిపోవచ్చు. ఆట జరిగేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డెసిగ్నేటెడ్ పీఈటీలు కానీ ఆ కమిటీలు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా చెప్తారు. అనంతరం పరుగు పందెం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ కుమార్ ప్రియ, రవికృష్ణ, వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, బిల్లు శంచరామయ్య, వెంకటేష్, ముమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణాన్ని పొగమంచు కప్పివేసింది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు సైతం కనపడని పరిస్థితి. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు తెరలు వేడలేదు. పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే చలిగాలులు, పొగమంచు మొదలైంది. గత 2 రోజులుగా మంచు ఎక్కువగా కురుస్తోంది. ఈ క్రమంలో భాగంగా గురువారం ఉదయం గూడూరు పట్టణాన్ని పొగమంచు కప్పేసింది. ఉదయం 9 గంటల వరకు పట్టణాన్ని మంచు తెరలు వేడలేదు. ఇంటి పక్కన ఉన్న ఇల్లు కనపడలేదంటే మంచు ఏ విధంగా కురిసిందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం వేళల్లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు మంచు కారణంగా ఇబ్బందులు పడ్డారు. వ్యాపార దుకాణాలు 9 గంటల తర్వాత తెరుచుకున్నాయి. స్థానిక రైల్వే స్టేషన్ లో పట్టాలు కూడా కనపడని పరిస్థితి. మంచు పొరలు దట్టంగా అలుముకున్నాయి. రహదారుల్లో రాకపోకలు సాగించే వాహనాలు కనపడకపోతుండటంతో డ్రైవర్లు లైట్లు వేసుకుని నిదానంగా వెళ్లడం కనిపించింది. బేగంపేట విమానాశ్రయానికి వచ్చే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పెళ్లకూరు మండలం పుణ్యపల్లి గ్రామ సమీపంలో ఉన్న MS అగర్వాల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో వస్తువులన్నీ కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవలి విజయశ్రీ, సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయి అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయి మాట్లాడుతూ ఎవరూ భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. గాయపడ్డ వారిని చెన్నైకు తరలించి చికిత్స అందించడం జరుగుతుందని వారు వివరించారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ MS అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో 6గురు ఎఫెక్ట్ అయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 4 కాస్త నిలకడగా ఉన్నారు. కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్గా ఇంకా తెలియలేదు. ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చున్నారు, MRO గారు, పోలీస్ సిబ్బంది, అధికారులు వచ్చున్నారు. అలాగే ఇక్కడ కాజ్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా కాజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే. కానీ ఇందులో తప్పు ఎవరిది ఉన్నది అన్నది యాజమాన్యం ఈ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు. కాజ్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకునే దిశగా అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఈ కంపెనీ ఒకటే కాదు, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి సూపర్వైజర్ ఒకరు ఉండి అందరూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి సూలూరుపేట నియోజకవర్గం అన్ని కంపెనీస్లో కూడా మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా
చెన్నైపల్లి విలేజ్లో నిన్న సుమారు 10 గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంతా స్టేబుల్గా ఉంది. మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేసాం. ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం 3 గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము. అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు. అంత కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్. కరెంట్ ఆ ప్లేస్లో ఎవరు వర్కర్స్ కూడా లేరు. ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఏం జరగకుండా కంటిన్యూస్గా వీ విల్ మానిటర్. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను. అవసరం లేదు. ఇప్పుడైతే ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. పాఠశాలల అభివృద్ధికి కలిసి కృషి చేయాలని ఎంఈఓలు దయాకర్, సుప్రియ సూచించారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లతో శిక్షణ తరగతులు నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధిపై ఎంఈఓలు చర్చించారు. అనంతరం ఎంఈఓలు దయాకర్, సుప్రియ మాట్లాడుతూ కమిటీ చైర్మన్లుగా వ్యవహరించేవారు పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి చర్చించి విద్యార్థులకు మౌలిక వసతులు వంటివి కల్పించాలని వారు వివరించారు. అదేవిధంగా మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ యాజమాన్య కమిటీ వాళ్ళ యొక్క విధులు ఏదైనా నిర్వహించాలి వాళ్ళు పాఠశాలలో అనే దాని కింద ఈ ఒక్కరోజు వాళ్ళకి శిక్షణ ఇవ్వబడుతుంది. దానికి సంబంధించి డబ్ల్యూ హై స్కూల్ సైదాపురంలో ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్ లేదా వాళ్ళ సభ్యులు అటెండ్ అయి ఉన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అందరూ కూడా పూర్తిగా యాజమాన్య కమిటీ విధుల గురించి శిక్షణ ఇవ్వడం. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో పేదలకు అభివృద్ధి, సంక్షేమం అందుతుందని నూతనంగా బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎంపికైన గాలి ప్రకాష్ నాయుడు అన్నారు. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించారు. మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి భైరప్ప, సహాయ రిటర్నింగ్ అధికారి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి హాజరై సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. గతంలో జిల్లా మరియు రాష్ట్ర కిసాన్ విభాగాల్లో పలు బాధ్యతలు నిర్వహించిన గాలి ప్రకాష్ నాయుడిని మండల పార్టీ అధ్యక్షుడిగా పోలింగ్ బూత్ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం ఆయన్ను పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు గాలి ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయన వివరించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడైనటువంటి నడ్డా గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారి ఆదేశాల మేరకు ఇవాళ గూడూరు వెస్ట్, గూడూరు పడమర మండలానికి సంబంధించి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో నన్ను ఆర్ఓ గారు భైరప్ప గారు మరియు ఏఆర్ఓ గారు సురేందర్ రెడ్డి గారు నన్ను బలపరిచి ఏకగ్రీవంగా మా కార్యకర్తలందరూ కూడా నన్ను బలపరిచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి ఇవాళ నన్ను నమ్మి ఈ పదవిని అప్పగించిన మా కార్యకర్తలైతేమి, మా రాష్ట్ర నాయకులైతేమి, మా జిల్లా నాయకులైతేమి మరియు మా మండలంలో ఉన్న కార్యకర్తలైతేమి, మా మండలంలో ఉన్న క్రియాశీలక సభ్యులైతే అందరూ కూడా మాకు సహకారాన్ని అందించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. అన్ని మండలాల్లో కూడా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 47 రెవెన్యూ మండలాలకి మండల అధ్యక్షుల ఎంపిక అనేది జరుగుతూ ఉన్నది. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు గూడూరు రూరల్ మండలం అంటే గూడూరు వెస్ట్, గూడూరు టూ టౌన్ కలిపి గూడూరు రూరల్ ఏదైతే చెన్నూరు, పోటుపాళ్ళెము ఈ బూతులన్నింటినీ కూడా కలుపుకొని గూడూరు వెస్ట్, గూడూరు రూరల్గా కూడా పార్టీ విభజన చేయడం జరిగింది. అందులో భాగంగా అయితే ఈ యొక్క గూడూరు వెస్ట్, గూడూరు రూరల్ మండలానికి సంబంధించి ఆర్ఓగా భైరప్పన్ నన్ను, అదేవిధంగా ఏఆర్ఓగా సురేంద్రనాథ్ రెడ్డి గారిని పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను చూడటకు నియమించడం జరిగింది. ఆ నియామక ప్రక్రియలో భాగంగా ఈరోజు పోటుపాళెంలో భారతీయ జనతా పార్టీ యొక్క గూడూరు వెస్ట్, గూడూరు రూరల్ మండల యొక్క అధ్యక్షుని ఎంపికగా ఇక్కడ సమావేశమయ్యి
దాదాపు ఉదయం 11:30 గంటల నందు భారతీయ జనతా పార్టీలో గత సుదీర్ఘకాలం కూడా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసి దాదాపు రాష్ట్ర యొక్క ఏదైతే కొత్తగా ఎన్నిక జరగడం జరిగింది. దానికి మన గాలి ప్రకాష్ నాయుడు గారు నామినేషన్ వేయడం, ఏకగ్రీవంగా వారు ఎన్నిక కావడం జరిగింది. వాళ్ళని ఏకగ్రీవంగా ధృవీకరించి ఈరోజు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. గాలి ప్రకాష్ నాయుడు గారిని గూడూరు వెస్ట్ అధ్యక్షులుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు గాలి ప్రకాష్ నాయుడు గారు 7-8 ఏళ్ళుగా పార్టీలో కృషి పనిచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు పోటుపాలెం గూడూరు టౌన్లో కార్యక్రమాలు చేస్తూ యాక్టివ్గా పాల్గొంటూ వివిధ పదవుల్లో వారు ఉన్నారు. కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కౌలు రైతుల సెల్ కో కన్వీనర్గా ఉన్నారు రాష్ట్రానికి. అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ సెల్ స్టేట్ కో కన్వీనర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నూతనంగా పార్టీ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల నందు ఏదైతే నిన్నటి రోజు ఒక వార్త రావడం జరిగింది. ఏమన్నాయంటే ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి అన్నంలో ఉడకడం లేదనేది ఒకటి, గుడ్డు సరిగా లేదు, చిక్కీ సరిగా లేదు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో వార్త రావడం జరిగింది. దాంట్లో ఆయన కొటేషన్ కూడా ఒకటి పెట్టాడు. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తూట్లు పడుస్తున్నారని. సరే ఏందో దాంట్లో రహస్యం అని చెప్పి లోపల పోయి చూసాం. వెంటనే ఈరోజు ఉదయం 5:50 అక్షయ పాత్ర ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ చూసాం, పరిశీలించాం. అక్కడ చూస్తే ఒక సిస్టమేటిక్గా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 4 మండలాలకి 190 చిల్లరకు పైగా స్కూల్స్ అన్నిటికీ కూడా భోజనాన్ని పంపిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే మనుబోలు మండలంలోని గురువిందపూడి పంచాయతీలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పరిశీలించారు. అక్షయ పాత్ర నిర్వాహకులతో మాట్లాడారు. వంటశాల పరిశీలించి లోటుపాట్లు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిన్నిశెట్టి మల్లికార్జున, చల్లా చెంచురామయ్య, మణి, సీను తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని బాలాజీనగర్ లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం జరిగింది. అన్నంగి రమణయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు అన్నంగి భాస్కర్ సహకారంతో మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటూరి శ్రీనివాసులు, మురళీనాయుడు, సురేష్ రెడ్డి, పిల్లల శ్రీనివాసులు, నాగరాజు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. జనవరి 1 నుంచి 12 తేదీ దాకా మాకు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాతలు అనేటువంటి ఈ విధంగా బట్టలు అయితేనేవి, భోజనాలు అయితేనేవి ఇవన్నీ అందించినందువల్ల వాళ్ళకి ఎంతో పుణ్యం కలుగుతుంది. మెయిన్ దాన్ని సక్రమైన సన్మార్గంలో నడిపించేవాడు మా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఏ ముహూర్త బలంలో పెట్టామో అది కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పాడు. అది 100% కరెక్ట్. కానీ అధ్యక్షుడు ఏంటంటే కొట్టవదల విక్రమార్కుడు మా అధ్యక్షుడు. వాళ్ళ తండ్రి గారు కీర్తిశేషులు అన్నంగి రమణయ్య గారి జ్ఞాపకార్థం ఈరోజు మంచి సేవా కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థ ద్వారా అన్న మాకు అందజేశారు. ఈ పండుగ నెలలో చంద్ర చెప్పినట్టు ఏ చిన్న దానం చేసినా మనకు పుణ్యం ఎక్కువ లభిస్తుంది. ఈరోజు 50 మంది నిరుపేద మహిళలకు చీరలు, మంచి బిర్యానీ పంపిణీ చేస్తున్నారు. అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రగతి సేవా సంస్థ 5వ వార్షికోత్సవం రేపు జనవరి 12. ఏ ముహూర్తాన జనవరి 12న మనం ప్రారంభించాము, స్థాపించాము. సాయిరాం శాంతి సుతాశ్రమంలో ఆ రోజు స్థాపించాము. ఆ ముహూర్త బలం చాలా గట్టిది. అందుకని ఈరోజు ప్రగతి సేవా సంస్థ మా మిత్రుడు అర్చన భాస్కర్ గారి అంటే అన్నంగి భాస్కర్ గారి వాళ్ళ నాన్నగారు అన్నంగి రమణయ్య స్వర్గస్థులైనారు. ఆయన తండ్రి జ్ఞాపకార్థం ఈరోజు ఒక 50 మందికి చీరలు, 50 మందికి మంచి వెజిటేబుల్ బిర్యానీ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక పండగ మాసంలో వస్త్రదానం, అన్నదానం 2 చేస్తే పెద్ద ఆత్మకి శాంతి కలుగుతుందన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక 2 కార్యక్రమాలు
ఈరోజు చేయటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. దీనికి మా అర్చన భాస్కర్ అన్న గారు సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషమైన విషయం. అన్నకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలు గ్రామంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ముంగర రవీంద్రారెడ్డి, లలితమ్మ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురంలో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం వేకువజామున ధనుర్మాస పూజలు వైభవంగా జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
గూడూరు పట్టణంలోని కర్నాల్ వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశాయ నమః. ఓం ఋషికేశాయ శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ జ్ఞానోద్భూతాయ నమః. ఓం ఆముక్త ఓం శ్యామాయ నమః. ఓం దయాంచిత ఓం కళాలాపాయ నమః. శాంకుల్యై నమః. ఓం కూర్మోపర ఓం తేజస్యోజ్వలతపాగా ఓం సుప్రవాళాంగుళీనస్తమకలాయ నమః. ఓం ఆనంద ప్రకాశోజ్వలమణితాటమన్యాయ నమః. ఓం లోకజనన్యై నమః. ఓం లీలామానుషరూపిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాయై నమః. ఓం అనుగ్రహాయై నమః. ఓం కారుణ్యరస నిషందినేత్రద్వయ ఓం సూర్యార్ధ చంద్ర విలసద్భూషణాంచిత వేణిక ఓం ప్రసన్నముఖ పద్మాయై నమః. ఓం సౌందర్య సీమాయై నమః. సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయ నమః. ఓం దివ్యదేశ సుఖారిణ్యై నమః. ఓం నాయ విభూషితాయై నమః. కుందస్తన్యై నమః. ఓం సురక్తపబ్దిజాయై నమః. లింగం తిరువరం చేతు లింగవరం జగరియత్ బర్దర్ విరాన్ కో తిరువరం చేతు లింగవరం పాదం రామానుజంగ శ్రీయం అనుభద్రమా భావాయ సంగం கடல் கடைந்த வாழவாடியே அடியார்கள் வாழ శ్రీరంగవాసినే శ్రీకాంతాయ కళ్యాణ నివాడియే తుయ్యమార్గం పురినోళం వాడి ఐదుమైదం మర్యాద మానిడరై ఓర్ విల్య పొత్తోర్ వేద సర్వశ్రేష్ఠయే సర్వశ్రేష్ఠినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మణివంగళితాళ్వాడియే మరువారం తిరుమల్లి వళి చక్షుషే చక్షుషే సర్వలోకించతే విశ్వం వెంకటేశాయ మంగళం. పిన్నాయ్ కందం కమలం కుడలి కవేపాడ శంతామలైకయా శ్రీరాఘవే యోగ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శతై దివ్యై నామమే మునిపూజన పరై మతాచార్య పురోహితనామణిః తే నామ్నామష్టశతస్య వెంకటాధిపః పుంసాం ధనధాన్య సుఖప్రీతికారకం సతతం నమః. నిత్యం అనంతాయ నమో నమః. శరణం ప్రపద్యే విష్ణు భావకీ దేవకీ తే మాతా మే నామన శత్రవో వినహే కృష్ణ రక్షస్మ తత్వం ప్రసీద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును కప్పివేసిన పొగమంచు. రైల్వే స్టేషన్ రహదారుల్లో పొగమంచు ఎక్కువగా ఉండడంతో తప్పని అవస్థలు. లైట్లు వెలుతురులో రాకపోకలు సాగించిన వాహనాలు. దేశంలోనే గూడూరు పాలిటెక్నిక్ కళాశాలకు 4వ స్థానం. తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. బీజేపీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. గూడూరు సమీపంలోని పోటుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన
పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఎన్నికైన అనంతరం మాట్లాడిన గాలి ప్రకాష్ నాయుడు తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.